ఒక మనిషి సంతోషంగా ఉన్నాడంటే మిత్రులు వాళ్ళందరూ కూడా సంతోషంగా ఉంటారు. కానీ అదే మనిషి సంతోషానికి సంబంధించినటువంటి అంశంలో కీలకమైన ఒక ఇష్యూ ఉంటుంది. అది సంతోష పెడతారా సంతోష పడతారా అన్నటువంటి పాయింట్. పైకి సంతోషంగా ఉండి కడుపు మండిపోయేటటువంటి వాళ్ళ సంఖ్య ఎక్కువగా ఉంటుంది. వెనకాల వాళ్ళు ఏడుస్తూ ఉంటారు, పైకి మాత్రం నవ్వుతూ ఉంటారు. అదే సందర్భంలో ఏడుపు మాత్రం ఒకళ్ళ మీద పడి ఏడ్చేటటువంటి వాళ్ళకి తాము ఎవరి మీద ఏడుస్తున్నారో వాళ్ళు బాధల్లో ఉంటే యమా సంతోషంగా ఉంటుంది, పండగ చేసుకుంటారు. ఇది సహజ సిద్ధమైన మానవ లక్షణం, మానవుడిలోని దానవుడి యొక్క లక్షణం. ఇప్పుడు ఇదంతా ఎందుకు చెప్పాల్సి వస్తుందంటే వల్లభనేని వంశీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుడు, మంచి గ్లామరస్, అందంగా ఉంటాడు. వాస్తవంగా అతను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కాదు, పుట్టు తెలుగుదేశం. ఆ తర్వాత తెలుగుదేశంలోనే ఎంపీగా పోటీ చేసి ఓడి, ఆ తర్వాత ఎమ్మెల్యేగా పోటీ చేసి గెలిచి, మొదటిసారి క్లిష్టమైన సందర్భంలో కూడా గెలిచినప్పుడు 2019లో. ఆ తర్వాత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి వెళ్ళడం, ఇటు చంద్రబాబు గారి మీద వాళ్ళ కుటుంబం మీద కొన్ని కీలక వ్యాఖ్యలు చేయడం, అది దారుణమైనటువంటి వ్యాఖ్యలే. అట్లాగే స్ట్రాంగ్గా తెలుగుదేశాన్ని తన నియోజకవర్గం దెబ్బకొట్టినటువంటి వేళ తన అంతు చూడాలి, తనలో ఏడుపు చూడాలి, తనలో ఒక భయాన్ని చూడాలి, తనలో ఒక కడుపు నైరాస్యం చూడాలి అని కోరుకున్నారు ప్రతి తెలుగుదేశం కార్యకర్త. ఆ కోరికని నారా లోకేష్ తీర్చారనుకోవాలా. సత్యవర్ధన్ కిడ్నాప్ కేసులో అరెస్టు ముందైతే వేరే కేసులన్నింటిలో కుదరలేదు. చివరికి సత్యవర్ధన్ కిడ్నాప్ అన్నటువంటి పేరుతో అతన్ని అరెస్ట్ చేయడం, ఆ తర్వాత ఇప్పుడు ఆత్కూరు కేసులో ఇంకొకటి అరెస్ట్ చేస్తే ఈ పీటీ వారెంట్ మీద తీసుకొచ్చినటువంటి సందర్భంలో ఫోటో చూస్తే ఆ మనిషి ఎట్లా తయారైపోయాడో చూడండి. అంటే రోజు మామూలుగా అయితే కనుక కలర్ వేసుకుంటాడు హెయిర్కి, తర్వాత గడ్డం అది చేసుకుంటాడు, బాగానే ఉంటాడు, కాస్త గ్లామరస్గానే ఉంటాడు. ఇప్పుడు అక్కడ జుట్టుకి రంగు వెలిసిపోయి మనిషి నీరసంగా, ఎందుకంటే రోజు మంచం కావాలన్నారు, మంచం ఇచ్చారు. ఎట్లాంటిది? ఇనప మంచం వితౌట్ పరుపు లేని ఇనప మంచం మీద పడుకోవడం కంటే గచ్చు మీద పడుకోవడం బెటర్ అనమాట. అట్లాగే అతనికి టాయిలెట్ దగ్గర నుంచి అన్ని ఇబ్బంది పెట్టినటువంటి పరిస్థితి. అట్లాంటి సిచ్యుయేషన్తో ఇన్ని రోజుల నుంచి జైల్లో ఉండటంతో తను పడుతున్న నరకం అక్కడ కనబడుతోంది.